బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్లో మాలిర్ జిల్లా జైలు నుంచి సుమారు 261 మంది ఖైదీలు పరారయ్యారు. సోమవారం రాత్రి ఘటన జరిగింది. భూకంపం రావడంతో జైలు గోడ కూలిపోయింది. దీంతో ఆ జైలు గదుల్లో ఉన్న ఖైదీలు పరారైనట్లు అధికారులు చెబుతున్నారు. ఆదివారం నుంచి భూ ప్రకంపనలు రావడంతో జైల్లో ఖైదీల్లో ఆందోళన మొదలైంది. పరారీ అయిన ఖైదీలను పట్టుకునేందుకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం 86 మంది ఖైదీలను ఆధీనంలోకి తీసుకుని జైలు ఏరియాను సీజ్ చేశారు. భూ ప్రకంపనలు ఎక్కువైన సమయంలో జైల్లోని సర్కిల్ నంబర్ 4, 5 గదుల్లో ఉన్న ఖైదీలను సురక్షిత ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో వివిధ సెల్స్లో ఉన్న 600 మంది ఖైదీలు గదుల నుంచి ఒక్కసారిగా బయటకు వచ్చేశారు. దాంట్లో నుంచి 216 మంది ఖైదీలు పరారయ్యారు. ఇంకా 135 మంది ఖైదీల ఆచూకీ దొరకలేదు. మాలిర్ జైల్లో ఎక్కువ శాతం డ్రగ్స్ సంబంధిత కేసుల్లో శిక్షలు అనుభవిస్తున్నట్లు తెలుస్తోంది. వారిలో ఎక్కువ శాతం మానసిక సమస్యతో బాధపడుతున్నారని ఇన్స్పెక్టర్ జనరల్ గులాం నబీ మీమన్ తెలిపారు. పాకిస్తాన్లోని జైల్లో సుమారు 216 మంది ఖైదీలు పరారైన ఘటన వెలుగు చూసింది. ఖైదీల ఆచూకీ కోసం ఇప్పటికే పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. ఒక్కసారిగా పాకిస్తాన్లో భూ ప్రకంపనలు రావడంతో ఖైదీలని వేరే సెల్లోకి సురక్షిత సెల్లోకి మార్చే ప్రయత్నం చేశారు పోలీసులు. ఆ సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది.